రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా రాగి చెంబులో నీళ్లను పోసి అక్కడ పెడితే చాలండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలానే కాకుండా డబ్బుల మూటతో మీ ఇంటికి వస్తుందండి. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, రాగి చెంబులో నీళ్లను పోసి ఈ ప్రదేశంలో పెట్టండి, మంచి ఫలితాలు వస్తాయన్నమాట. నార్మల్గా ఏంటంటే కనుక మనము రాగి చెంబుతో పరిహారం చేస్తే తప్పకుండా సంపాదన పెరుగుతుందండి. అలానే కాకుండా మనకు మంచి జరుగుతుంది. రాగి చెంబు రాబడిని తెచ్చిపెడుతుందని భావిస్తూ ఉంటారు కదా. కాబట్టి రేపు శుక్రవారం పూట కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ రాగి చెంబు పరిహారం ఖచ్చితంగా చేయండి. శుక్రవారం పూట ప్రత్యేకించి రాగి చెంబుతో పరిహారం చేస్తే మనకు అంటే పేదరికం అనేది ఉంటుంది. చాలా వరకు కూడా డబ్బు అనేది మిగలదు, సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే పేదరికం తొలగిపోవటం, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం, సకల సంపదలు చేకూరటం, చాలా అద్భుతమైన ఫలితాలు రావటం, మీ జీవితం అనేది పూర్తిగా మారిపోవటం, ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక రాగి చెంబు పరిహారం అనేది చేయండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకేంటంటే రేపు శుక్రవారం కదా, చాలా మంచి రోజు. శుక్రవారం రోజు ఎంత లేని వారైనా సరేనండి, అంటే ఇలా స్నానం చేయటం, లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది కదా. అయితే శుక్రవారం పూట ఏంటంటే ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి, ఇంట్లో ఏంటంటే పసుపు నీళ్ళు చల్లుకోండి, ఆ తర్వాత గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో చక్కగా ముగ్గు పెట్టుకోండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టే అంటే ఇల్లు ఉంటుంది కదా, అలాంటి ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే స్నానం అనేది చేసుకోండి. అయితే శుక్రవారం రోజు స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక చిటికెడంత పసుపుని వేసుకుని స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఇలా స్నానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది, మనం చేసే పరిహారం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ప్రతి శుక్రవారం కూడా చిటికెడంత పసుపుని నీటిలో వేసుకుని స్నానం చేస్తే మంచిది. ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకోండి. ముందు రోజే శుక్రవారం చేయకూడదు. ఇంకా తర్వాత చేసిన తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి ఇంకా దీపారాధన చేయండి. శుక్రవారం పెట్టే దీపం లక్ష్మీదేవికి చేరుతుంది కాబట్టి దీపారాధన చేసి అందులో ఒక యాలక్కాయని తీసుకుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, అన్ని విధాలుగా కూడా బాగుండాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని సంకల్పం చెప్పుకొని ఆ యాలక్కాయని దీపంలో వేయండి. ఇది 2 పూటల ఇదే యాలక్కాయ వేసి దీపం పెట్టొచ్చు, లేదంటే ఉదయం దీపం కొండెక్కిన తర్వాత తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేసినా సరిపోతుందన్నమాట. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన దీపం యాలక్కాయ దీపం కాబట్టి ఇలా పెట్టుకోండి. ఇలా ఇంట్లో పూజ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోండి, సరిపోతుంది. అనంతరం వచ్చేసి ఇంకా రాగి చెంబు పరిహారం అనమాట. రాగి చెంబు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షించడానికి, రుణబాధను తీసేయడానికి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఏంటంటే ఉపయోగపడుతుంది. చాలా మంది కూడా ఏంటంటే రాగి చెంబు పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలానే కాకుండా రాగి చెంబు పరిహారం చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది. కాబట్టి రాగి చెంబుని తీసుకొని చక్కగా శుభ్రం చేసి ఇంకా తర్వాత అందులో నీళ్లను పోయండి, పసుపు రాయండి, చెంబుకు రాసిన తర్వాత కుంకుమతో బొట్టు పెట్టి నీళ్లను నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా పోసేసుకొని అందులో చిటికడంత కుంకుమ, చిటికడంత పసుపు, చిటికడంత గంధము, ఆ తర్వాత చిటికడన్ని అక్షంతలు, కొంచెం పచ్చకర్పూరం వేసి ఒక 5 రూపాయల బిళ్ళను వేసి అందులో 2 ఎర్రటి పుష్పాలు వేయండి. మందార పువ్వు అయితే 1 వేయండి, గులాబీ పూలు అయితే 2 వేసుకోండి, లేదంటే మీ దగ్గర ఉండే ఆ సమయానికి ఉండే పుష్పాలు కూడా వేయొచ్చు. ఇలా వేసేసిన తర్వాత ఏంటంటే మీరు ఈశాన్యంలో రాగి చెంబుని పెట్టండి. ఈశాన్యంలో ఒకవేళ పెట్టడం కుదరకపోతే పూజ గదిలోనే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఒక పళ్ళెం తీసుకుని అందులో బియ్యం పోసి ఇంకేంటంటే దాని మీద రాగి చెంబుని పెట్టండి. లేకపోతే ఏంటంటే కింద పెట్టుకోవాలంటే కనుక పద్మదళ అష్ట ముగ్గుని కానీ, కుబేర ముగ్గుని కానీ, లేదంటే నార్మల్గా గీతల ముగ్గు కానీ వేసేసి దాని మీద రాగి చెంబు పెట్టండి. ఇలా పెట్టి రాత్రంతా ఉంచండి. ఉంచిన తర్వాత మరుసటి రోజు ఆ రాగి చెంబుని తీసి అందులో ఉండే నీళ్ళన్నీ కూడా ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయండి. ఆ పుష్పాలు అవన్నీ కూడా ఏంటంటే తొక్కని ప్రదేశంలో వేయండి. అందులో వేసిన 5 రూపాయల బిళ్ళ ఉంటుంది కదా, అది తీసి పేదవారికి దానం చేయండి. అయితే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, పేదవారికి దానం చేయడం వల్ల ధనం వస్తుందండి, ఐశ్వర్యం కలుగుతుందండి, అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. అలానే పేదవారికి దానం చేస్తే దైవానికి దానం చేసినట్టే అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి పేదవారికి దానం చేయండి. ఇక అలానే ఈ రాగి చెంబు పరిహారం చేయండి. మీరు పెట్టేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి, మా ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరాలి, మాకు ఆదాయం పెరగాలి, ధనం ఆకర్షించబడాలి, మాకు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించాలి, ఆ తల్లి అనుగ్రహం కలిగి సంపద పెరగాలి, పేదరికం నుంచి బయటపడాలని చెప్పుకొని పెట్టుకోండి. ఇంకా సరిపోతుందన్నమాట. ఖచ్చితంగా మార్పు ఉంటుందండి. రాగి చెంబు పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే శుక్రవారం పూట రాగి చెంబు పరిహారం చేయండి. ఇక
ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు శుక్రవారం పూట అండి మీరు ఇలా రాగి చెంబుతో పరిహారం చేసిన తర్వాత నార్మల్గా కూడా మనం అప్పుడప్పుడు ఏంటంటే పూజ గదిలో నిండుగా చెంబులో నీళ్లను పోసేసి పెట్టాలి. లేదంటే ఇంట్లోనైనా సరేనండి ఒక మూలలో పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల ఏంటంటే నీళ్లు నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటాయండి. అందులో ఇంకా కొద్దిగా ఉప్పురాళ్ళు కూడా వేసేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టడం వల్ల కూడా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది తొలగిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. కాబట్టి అప్పుడప్పుడు పెడుతూ ఉండండి. 1 గంట 2 గంటలు పెట్టి ఆ నీటిని తీసి బయట బజాట్లో పడబోయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా రాగి చెంబుతో తరచుగా పరిహారం చేసుకున్నట్టయితే ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది. ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఏర్పడే చిన్న చిన్న సమస్యల నుంచి మనకు విముక్తి కూడా కలుగుతుంది. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే లక్ష్మీదేవి ప్రవేశించదండి. లక్ష్మీదేవి అస్సలు కూడా మన ఇంటికి రాదనమాట. మన ఇంట్లో అస్సలు కూడా ఉండటానికి ఇష్టపడదు. కాబట్టి మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అలా నెగిటివ్ ఎనర్జీ పోవడంతో పాటు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందన్నమాట. అయితే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఆ తల్లికి ఇష్టమైన పరిహారం చేసుకుంటే తప్పకుండా మన ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. ధనంతో అండి, అది కూడా డబ్బుల మూటతో ఇంట్లో అడుగు పెడుతుంది. సంపాదనను ఏదో ఒక రకంగా మనకు అందిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి శుక్రవారం పూట ఖచ్చితంగా పాటించండి. ఆ తర్వాత రేపు శుక్రవారం రోజు ఈ ఆకుని కాల్చండి. అయితే ఈ ఆకు అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉండే ఆకండి. బిర్యానీ ఆకండి, మనందరికీ తెలిసిందే కదా. బిర్యానీ ఆకు ఏంటంటే చాలా పవర్ఫుల్ ఆకు అనమాట. ముఖ్యంగా శుక్రవారం దీనికి సంబంధించిన పరిహారం చేసుకుంటే ఆ తల్లి కృప వల్ల, ఆ తల్లి అనుగ్రహం వల్ల మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీ కోరికలన్నీ కూడా తీరుతాయి. మీకు కావలసినంత డబ్బు కూడా వస్తుంది. మీకు ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. అయితే బిర్యానీ ఆకు అనేది అతీత శక్తివంతమైనదండి. బిర్యానీ ఆకు ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉంటుందన్నమాట. వృక్షాల్లో అన్ని వృక్షాల కంటే కూడా మనకు దేవతా వృక్షాలు ఉంటూ ఉంటాయి కొన్ని. దాంట్లో కల్లా కూడా ఏంటంటే కనుక ఈ బిర్యానీ ఆకు అనేది చాలా శక్తివంతమైన ఆకు. ఆకుల్లోకి ఎలా కావచ్చు, లేదంటే కనుక వృక్షాల్లో అన్నిటికల్లా కూడా ఈ బిర్యానీ ఆకు చెట్టు అనేది చాలా పవిత్రంగా భావిస్తారండి. ముఖ్యంగా ఏంటంటే పరిహారాల పరంగా అలానే కాకుండా చెడు పరంగా మనకు చక్కటి ఫలితాలు రావడానికి బిర్యానీ ఆకు పరిహారం అనేది అధికంగా చేస్తూ ఉంటారు. మనకేంటంటే మన జీవితంలో కోరికలు ఉంటూ ఉంటాయండి. ఆ కోరికలు తీరక మనం ఎంతో ఇబ్బంది పడతాం, బాధపడతాం. కోరిక ఎలాగైనా సరే తీరాలనుకుంటూ ఉంటాం, కానీ కోరిక అనేది తీరదు కదా. తీరక ఏంటంటే మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే మర్చిపోకుండా రేపు శుక్రవారం పూట చక్కగా బిర్యానీ ఆకుని తీసుకోండి. అయితే బిర్యానీ ఆకుని తీసుకుంటే దానికి చిల్లులు కానీ చినిగి కానీ ఉండకూడదండి. అలా ఉంటే అది పరిహారానికి పనిచేయదనమాట. దానివల్ల ఏంటంటే పరిహారం అనేది సిద్ధింపబడదనమాట. అందుకే మీరు చక్కగా గుర్తుపెట్టుకొని ఇలా బిర్యానీ ఆకు నీట్గా ఉండేది తీసుకోండి. ఎక్కడ కూడా గీతలు ఇలాంటివి లేకుండా చక్కగా ఇక్కడ చూసే విధంగా నిగనిగలాడుతుండేలాగా చూసుకోండి. అందరి ఇళ్లలో బిర్యానీ ఆకు ఉంటుంది కాబట్టి బిర్యానీ ఆకుని తీసుకోండి. కోరికలు ఏంటంటే చాలా ఉంటూ ఉంటాయి. కొంతమందికి కోరికలు తొందరగా తీరుతాయి, కొంతమందికి ఏంటంటే తీరవు. భగవంతుడి ముందు మనం ఎన్నిసార్లు కోరికను కోరుకున్నా కానీ ఆ భగవంతుడు కూడా మన కోరికను తీర్చడు. అలానే కాకుండా మన ఇష్టదైవం కూడా మన కోరిక తీరదు, తీర్చలేదు అని మనం బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు బిర్యానీ ఆకుని తీసుకుని దానిపైన ఏంటంటే కనుక మీరు ఒక పెన్నుతో కానీ స్కెచ్ మార్కుతో కానీ దాని మీద మీ కోరిక రాయండి. శుక్రవారం పూట చేయండి. ఇంట్లో ఎలాగో మనం ఏంటంటే పూజ చేసుకుంటాం కదా, చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే ఆకుని తీసుకొని దాని మీద కోరికను రాసిన తర్వాత ఏంటంటే అది లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. కాసేపు వదిలేయండి. అలాగే ఒకటే కోరిక రాయండి, 10 కోరికలు రాయకండి. ఏ కోరిక అయితే తీరాలో ఆ కోరిక రాయాలి. కానీ మనం ఏంటంటే అనవసరంగా ఏం చేస్తామంటే ఒక 10-15 కోరికలు రాసేస్తాం, ఆకు మొత్తం నింపేస్తూ ఉంటాం. అలా చేయకూడదండి. అలా చేస్తే ఫలితాలు రావు. చాలా మందికి తెలియదు. కానీ మనం ఏంటంటే మీ ఒక్క కోరిక లేదండి, మాకు 2 కోరికలు ఇంపార్టెంట్ అండి, ఇవి ఖచ్చితంగా తీరాలంటే 2 రాయండి. అంతేగాని 10-15 రాసి లేదంటే 5 రాసి మీరు పరిహారం చేసుకుంటే దానికి ఎలాంటి ఫలితం ఉండదండి. ఏది తీరదనమాట. అంతా వేస్ట్ అయిపోతుంది కదా మనం చేసిందంతా. కాబట్టి ఇలా రాసేసిన తర్వాత కాసేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఆకును ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో సింక్ దగ్గర, బయట కూడా ఏం కాల్చకండి. మీ ఇంటి దగ్గర ఏంటంటే కనుక సింక్ దగ్గరే కాల్చండి. అలా కాల్చడం వల్ల ఏంటంటే కనుక మీ కోరిక తీరుతుంది. వెంటనే ఫలితం అయితే రాదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వెంటనే వితిన్ సెకండ్స్లో జరగదు కదా. ఇప్పుడు మీరు కోరుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి. మనం చదువుకోకపోయినా మనకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే వస్తుందా? రాదు కదా. కాబట్టి మనకు తగ్గట్టుగా మనం కోరికలు కోరాలి. మనకు తగ్గట్టుగా మనం కోరికలు కోరుకుంటే అవి తీరుతాయి. అంతేకాని మన దగ్గర సంపాదన లేదు కానీ మన 1 కోటి రూపాయలు రావాలంటే రావు కదా. అలా కాకుండా ఏంటంటే ఆశపడకుండా మనకున్న దాంట్లోనే మనం కోరుకుంటూ చక్కగా ఆకు మీద రాసేసి ఆ తర్వాత దాన్ని సింక్ దగ్గర కానీ మనకు నార్మల్గా ఏంటంటే ఇలా గచ్చులు ఉంటాయి కదండి, మనం బాసనలు శుభ్రం చేసుకుంటాం. మనకు పల్లెల్లో అయితే ఎక్కువగా సింకులు ఉండవు కదా, కొంతమందికి ఉంటాయి. అలా లేని వారు ఏంటంటే గచ్చుల దగ్గర కాల్చేయండి. కాల్చేసి నీళ్లను పోసేస్తే ఏంటంటే ఆ బూడిదంతా కూడా ఆ మురికి కాలువలో కొట్టుకొని పోతుంది. అలానే కాకుండా మన కోరిక కూడా తీరుతుంది. వారం రోజుల్లో కానీ 11 రోజుల్లో కానీ 21 రోజుల్లో కానీ కోరిక తీరే అవకాశం ఉంటుంది. ఆ కోరిక తీరే సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తాయండి, మనకు తెలిసిపోతుంది, మనకు అర్థమైపోతుంది. కాబట్టి నమ్మకంతో ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి. శుక్రవారం పూట చేస్తే చాలా మంచిది. సమయం సందర్భం లేదు, ఇంట్లో
ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా ఈ పరిహారం చేయొచ్చు. అలానే కాకుండా స్నానం చేసి చేసుకోండి. స్నానం చేసిన తర్వాత శుచిగా ఏంటంటే గనక ఆకుని తీసుకొని పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. అంతెందుకండి, చాలామంది ఏం చేస్తారంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే బిర్యానీ ఆకుని తీసుకొని దాని మీద ఎంత డబ్బు కావాలో, ఇప్పుడు మనకు 50,000 కావాలన్నా, 60,000 కావాలన్నా, 10,000 కావాలన్నా, 5,000 కావాలన్నా, లేదంటే ఎవరినైనా సరే మనం అప్పడుగుతాం కదండి, వాళ్ళు డబ్బు ఇవ్వాలని వాళ్ళ పేరు రాసి మనం అడిగిన అప్పు ఏంటంటే దాని మీద రాసేసి కాల్చినా మనకి ఏంటంటే డబ్బు వస్తుంది. ఆ విధంగా కూడా డబ్బు రావడానికి అవకాశం ఉంటుందండి. ఇలా కూడా చాలామంది ఆచరిస్తారనమాట. మరి మీరు కూడా చేసుకోండి. మీరు కూడా చేసేసి ఏంటంటే రిజల్ట్ అనేది పొందండి. తప్పకుండా మార్పు ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇందులో ఇంకా మీకు తిరుగుండదనమాట. అంత శక్తిగా మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కోరికలు కావచ్చు, మీకుండే ధన సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏంటంటే కనుక తీర్చేసుకోండి. శుక్రవారం పూట ప్రత్యేకించి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే మన పూర్వీకులు కావచ్చు, మన పెద్దవారు కావచ్చు, ఇలా పరిహారం చేసేసి వాళ్ళ కోరికల్ని తీర్చుకునేవారు. అలానే కాకుండా వాళ్ళ పనులు జరిగేలాగా చేసుకునేవారు. అలాగే వచ్చేసి వాళ్ళు మంచి అంటే జరిగేలాగా చేసేవారు అనమాట. బిర్యానీ ఆకుకు అంత శక్తి ఉంటుంది. బిర్యానీ ఆకు ఇప్పటి పరిహారం అయితే కాదండి, చాలా పాత పద్ధతి అనమాట. చాలా పురాతనమైన పద్ధతి కాబట్టి చాలామంది ఆచరిస్తూ ఉంటారు. సెలబ్రిటీస్ కావచ్చు, నార్మల్గా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏంటంటే చేసుకుంటూ ఉంటారనమాట. దానివల్ల మంచి జరుగుతుంది కదా, చెడైతే జరగదు కదా. అందుకే దీనికి ఏంటంటే కనుక ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే మీకు కూడా జరగాలన్నా, మీకు కూడా మంచి ఫలితాలు రావాలన్నా, మీ జీవితం మారాలన్నా సరే తప్పనిసరిగా ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం చేయండి. అంటే గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో ఇది చల్లండి. ఇంటి పరంగా ఉండే బాధలన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా ఉండే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులన్నీ కూడా పోతాయి. మీరు అనుకున్నట్టుగా మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి రావు. కాబట్టి ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో గోపంచకం అంటారు కదండి, అది గోమూత్రము ఒక చిన్న మూతడు పోసేయండి. ఆ తర్వాత చిటికెడు గంధము, కొంచెం పచ్చకర్పూరం పొడి, అలానే కాకుండా ఏంటంటే కొంచెం ఉప్పురాళ్ళు వేయండి. ఒకవేళ గోపంచకం లేకపోతే దాన్ని వదిలేసి గంధము, కొంచెం ఉప్పురాళ్ళు, అలానే కాకుండా ఏంటంటే గనక కొంచెం అంత కర్పూరం పొడి, కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో నీళ్ళల్లో వేసేసి ఆ తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా ఇంట్లో చల్లండి. ఈ మూడింటితో కూడా చల్లొచ్చు. ఉప్పురాళ్ళు 2 వేయాలి నీళ్ళల్లో. అలానే కాకుండా చిటికెడంత గంధము, ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అది పౌడర్ నీళ్ళల్లో వేసి ఇల్లంతా కూడా చిలకరించాలి. ఇలా చిలకరించడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంట్లో ఉండే నెగిటివిటీ మొత్తం పోతుంది. ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సమస్యలు అనేవి రావు. ఇంట్లో ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలానే కాకుండా ఇల్లు మనకు అనుకూలిస్తుంది. ఇంట్లో చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, అంటే సమస్యలు వస్తూ ఉంటాయి. అవి ఏ కారణంగా వస్తాయో మనకు అర్థం కాదు. కానీ ఈ రోజు బాగుంటే రేపు మన ఇల్లు బాగానే ఉండదు. ఇంట్లో కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు మనకి ఏంటంటే చాలా చిరాకేస్తుంది, చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంట్లో భార్యాభర్తలకు పడకపోవటం, పిల్లలు మన మాట వినకపోవటం, మనకు ఎదురు చెప్పటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండడానికి కూడా మీరు ఏంటంటే ఈ పని చేయొచ్చు అనమాట. నీళ్లు నారడిగా చెప్పబడతాయండి. అలానే కాకుండా నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా భావిస్తారు. ఇంట్లో చల్లినప్పుడు ఏంటంటే ఇంట్లో మనకు తెలియని కారాత్మక శక్తి ఉంటే ఏంటంటే అది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. గంధం కూడా లక్ష్మీదేవికి ఇష్టము, కర్పూరం కూడా దైవానికి ఇష్టము, ఉప్పురాళ్ళు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. కాబట్టి ఇవన్నీ కలిపి చల్లుతాం కాబట్టి మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇంకా గోమూత్రం ఉంటే అది ఇల్లంతా కూడా శుద్ధి చేసేసి ఇంట్లో ఉండే చెడంతా కూడా తీసేయడానికి ఉపయోగపడుతుందండి. ఆ విధంగా కూడా మీరు పాటించవచ్చు అనమాట. ఇదైతే ఖచ్చితంగా చల్లుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో. కానీ ఒకవేళ వీలు పడకపోతే ఉదయం పూటనే ఏంటంటే కనుక చక్కగా చల్లేయండి. అలా కూడా ఫలితం అయితే ఉంటుందన్నమాట. మీరు ఈ నీళ్లు చల్లిన తర్వాత ఇంట్లో ఉండే పరిస్థితులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత మంచి పరిస్థితులు అనేవి ఉంటాయి. మనకేంటంటే చక్కటి ఫలితాలు వస్తాయి.